తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? పంతొమ్మిది వందల 69. భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జ్ఞాపకార్థం 1969లో భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రారంభించింది. ఇది సినిమా రంగానికి చేసిన జీవితకాల కృషికి గుర్తింపుగా ఇచ్చే అత్యున్నత పురస్కారం. దీనిని అందుకున్న మొదటి వ్యక్తి నటి దేవికా రాణి. అయితే 2023 సంవత్సరానికి గాను 2025లో మలయాళ నటుడు మోహన్ లాల్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు విజేతకు స్వర్ణకమలం, శాలువా మరియు 10 లక్షల రూపాయల నగదును అందజేస్తారు. జూలై 2019 నాటికి భారతదేశంలో ఎన్నిసార్లు ఆర్థిక ఎమర్జెన్సీ విధించబడింది? సున్నా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించే అధికారాన్ని కలిగి ఉంటారు. భారతదేశంలో ఇప్పటివరకు జాతీయ అత్యవసర పరిస్థితి 3 సార్లు, రాష్ట్రపతి పాలన అనేకసార్లు విధించినప్పటికీ ఆర్థిక అత్యవసర పరిస్థితి మాత్రం ఒక్కసారి కూడా విధించబడలేదు. 1991లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ దీనిని విధించాల్సినటువంటి అవసరం రాలేదు. క్రింది స్వాతంత్ర్య సమరయోధులలో కాకోరి కుట్ర కేసులో భాగం కానివారు ఎవరు? ఖుదీరామ్ బోస్. 1925లో జరిగిన కాకోరి కుట్ర కేసులో చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరి, అష్ఫాకుల్లా ఖాన్ మరియు రామ్ ప్రసాద్ బిస్మిల్ పాల్గొన్నారు. అయితే ఖుదీరామ్ బోస్కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన 17 ఏళ్ల ముందే అంటే 1908లో జరిగిన ముజఫర్పూర్ బాంబు కేసులో అతి చిన్న వయసులోనే ఉరితీయబడ్డారు. వింధ్య పర్వత శ్రేణికి మరియు సాత్పురా పర్వత శ్రేణికి మధ్య ఏ నది ప్రవహిస్తుంది? నర్మదా నది. భారతదేశంలోని నర్మదా నది ఉత్తరాన ఉన్న వింధ్య పర్వత శ్రేణికి, అలాగే దక్షిణాన ఉన్న సాత్పురా పర్వత శ్రేణికి మధ్య ఉన్నటువంటి అగాధదరి అంటే రిఫ్ట్ వ్యాలీ గుండా ప్రవహిస్తుంది. ఈ నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ పీఠభూమిలో జన్మించి తూర్పు నుండి పడమర వైపు ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారతదేశంలో పశ్చిమ దిశగా ప్రవహించే అతిపెద్ద నది కూడా ఇదే. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు ఈ నది జీవనరేఖ వంటిది. భారత జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్లో బొంబాయిలో దేశవ్యాప్తంగా డాష్ మంది ప్రతినిధులతో స్థాపించబడింది. 72. భారత జాతీయ కాంగ్రెస్ అంటే ఐఎన్సి 1885 డిసెంబర్ 28న బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో స్థాపించబడింది.
దీనికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీనికి డబ్ల్యూసి బెనర్జీ అధ్యక్షత వహించగా విశ్రాంత బ్రిటిష్ అధికారి అయినటువంటి ఏవో హ్యూమ్ ఈ సంస్థ ఏర్పాటులో కీలక పాత్రను పోషించారు. జూలై 2019 నాటికి భారత క్రీడా మంత్రి ఎవరు? కిరణ్ రిజిజు. మే 2019 నుండి జూలై 2021 వరకు కిరణ్ రిజిజు భారత యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం జూన్ 2024 నుండి కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవీయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మొదటి పరమవీర చక్ర ఎవరికి లభించింది? సోమనాథ్ శర్మ. భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారమైనటువంటి పరమవీర చక్ర పొందిన మొట్టమొదటి వ్యక్తి మేజర్ సోమనాథ్ శర్మ. 1947లో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో శ్రీనగర్ విమానాశ్రయాన్ని కాపాడుతూ ఆయన చూపిన అసమాన ధైర్య సాహసాలకు గాను మరణానంతరం ఈ అవార్డు లభించింది. క్రింది వాటిలో కేరళలో ప్రదర్శించే కళారూపం కానిది ఏది? కూచిపూడి. కూచిపూడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యం. కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. మిగతా 3 ఆప్షన్లలో ఉన్నటువంటి కూడియట్టం, కృష్ణాట్టం, చాకియార్ కూతు అనేవి కేరళ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ కళారూపాలు. వీటిలో కూడియట్టం యునెస్కోచే గుర్తించబడినటువంటి అత్యంత పురాతన సంస్కృత నాటక రూపం. ఉత్కర్ష్ 2022 క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆర్బిఐ. ఉత్కర్ష్ 2022 అనేది భారత రిజర్వ్ బ్యాంకు యొక్క 3 ఏళ్ల కాల పరిమితి అంటే 2019 నుండి 2022 వరకు కలిగిన వ్యూహాత్మక రోడ్ మ్యాప్. దీని ముఖ్య ఉద్దేశ్యం ఆర్బిఐ యొక్క నియంత్రణ మరియు పర్యవేక్షణ యంత్రాంగాన్ని మెరుగుపరచడం. దీని విజయవంతమైన అమలు తర్వాత ఆర్బిఐ ఉత్కర్ష్ 2.0ను కూడా ప్రారంభించింది. హిమనీ నదాలను ఇలా కూడా పిలుస్తారు. ఘనీభవించిన మంచు నదులు. హిమనీ నదాలు అంటే కొండ ప్రాంతాల నుండి గురుత్వాకర్షణ శక్తి కారణంగా చాలా నెమ్మదిగా కదిలే భారీ మంచు రాశులు. ఇవి సాధారణ నదుల వలె వేగంగా కాకుండా రోజుకు కేవలం కొన్ని సెంటీమీటర్లు లేదా మీటర్ల దూరం మాత్రమే ప్రవహిస్తాయి. ఇవి ప్రవహించే నదుల వలె కనిపిస్తాయి కాబట్టి వీటిని ఘనీభవించిన మంచు నదులు అని కూడా పిలుస్తారు. సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి బుధ గ్రహానికి ఎన్ని భూమి రోజులు పడుతాయి? 88. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం బుధుడు అంటే మెర్క్యూరీ. ఇది సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల కంటే వేగంగా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి బుధ గ్రహానికి కేవలం 88 భూమి రోజులు మాత్రమే పడతాయి.
అంటే భూమిపై ఒక ఏడాది గడిచేలోపు బుధగ్రహంపై సుమారు 4 ఏళ్లు పూర్తవుతాయి. ఖాన్వా యుద్ధం బాబర్ మరియు ఎవరి మధ్య జరిగింది? రాణా సంగా. 1527 మార్చి 16న మొఘల్ చక్రవర్తి బాబర్ మరియు మేవార్ పాలకుడైన రాణా సంగ మధ్య ఈ యుద్ధం జరిగింది. ఇది 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత బాబర్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి చేసిన రెండవ ముఖ్యమైన యుద్ధం. ఈ యుద్ధ సమయంలోనే బాబర్ తన సైనికులను ఉత్సాహపరిచేందుకు జిహాద్ అనే నినాదాన్ని ఉపయోగించారు. ఈ యుద్ధంలో విజయం ఉత్తర భారతదేశంపై మొఘలుల పట్టును బలపరిచింది. 2018 నాటికి వేరుశనగ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? గుజరాత్. భారతదేశంలో వేరుశనగ ఉత్పత్తిలో గుజరాత్ దశాబ్దాలుగా మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2018 గణాంకాల ప్రకారం కూడా గుజరాత్ అత్యధిక ఉత్పత్తిని సాధించింది. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతం వేరుశనగ సాగుకు చాలా ప్రసిద్ధి చెందింది. క్రింది వాటిలో ఏది ప్రత్యక్ష పన్నుగా వర్గీకరించబడింది? ఆస్తి పన్ను. పన్ను భారాన్ని ఇతరులపైకి బదిలీ చేయడానికి వీలు లేకుండా నేరుగా వ్యక్తులు లేదా సంస్థల ఆదాయం లేదా ఆస్తిపై విధించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. ఆస్తి పన్ను, ఆదాయపు పన్ను మరియు కార్పొరేట్ పన్ను దీనికి ఉదాహరణలు. మిగతా ఆప్షన్లలో ఉన్నటువంటి కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను ఇవన్నీ కూడా పరోక్ష పన్నులు. అయితే ఇవి ప్రస్తుతం జీఎస్టీలో విలీనమయ్యాయి. పురాతన ఇతిహాసాల కథనంతో మిళితమైన జనపద గానశైలి అంటే పాండవని ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది? ఛత్తీస్గఢ్. మహాభారత గాథలను జానపద శైలిలో వివరించే అద్భుత కళారూపమే పాండవని. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రసిద్ధ గాయని మరియు పద్మవిభూషణ్ గ్రహీత అయినటువంటి తీజన్ బాయి ఈ కళకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చారు. ఫిబ్రవరి 2019లో తెలంగాణలో ఈ క్రింది జిల్లాలలో దేనిని రూపొందించారు? ములుగు. తెలంగాణ ప్రభుత్వం 17 ఫిబ్రవరి 2019న అధికారికంగా 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అవి ములుగు మరియు నారాయణపేట. ములుగు జిల్లాను అప్పటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి విడదీసి రూపొందించారు. దీనితో తెలంగాణలోని మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరుకుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం జాతర ఈ ములుగు జిల్లాలోనే జరుగుతుంది. క్రింది ఏ నగరాలలో పండిత రమాబాయి శారదా సదన్ను స్థాపించారు? బొంబాయి. పండిత రమాబాయి 1889 మార్చి 11న బొంబాయిలోని చౌపాటి ప్రాంతంలో శారదా సదన్ అనే సంస్థను స్థాపించారు.
ఇది ముఖ్యంగా వితంతువులైన మహిళలకు విద్యను మరియు ఆశ్రయాన్ని అందించడం కోసం ప్రారంభించబడింది. ఆ తర్వాత 1890లో ఈ సంస్థను పూణేకు మార్చడం జరిగింది. 2020లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 3వ ఎడిషన్ జనవరి 18 నుండి 30 వరకు ఎక్కడ జరిగాయి? గౌహతి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 3వ ఎడిషన్ 2020లో అసోంలోని గౌహతిలో జరిగింది. ఈ క్రీడలలో మహారాష్ట్ర అత్యధిక పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఎడిషన్ యొక్క మస్కట్లు అంటే చిహ్నాలు జయ మరియు విజయ. ఈ ఎడిషన్లోనే మొదటిసారిగా సైక్లింగ్ మరియు లాన్ బౌల్స్ అనే 2 కొత్త క్రీడలను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? 12. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు. కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక మరియు సామాజిక సేవ వంటి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులను ఈ పదవులకు ఎంపిక చేస్తారు. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250. అయితే ప్రస్తుతం 245 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 233 మంది ఎన్నికైనటువంటి వారు, అలాగే 12 మంది రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేయబడిన వారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం రాష్ట్రపతి అభిశంసనను సూచిస్తుంది? ఆర్టికల్ 61. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 61 రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే అభిశంసన అంటే ఇంపీచ్మెంట్ ప్రక్రియ గురించి తెలుపుతుంది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే పార్లమెంటులోని ఏ సభలోనైనా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అయితే దీనికి కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి మరియు ఉభయ సభలలో 2/3 వంతు మెజారిటీతో తీర్మానం అనేది ఆమోదించబడాలి. అయితే భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి కూడా అభిశంసనకు గురి కాలేదు. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా మొత్తం 40 క్వశ్చన్స్తో కూడిన మోడల్ టెస్ట్ను మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము. అక్కడ చూడండి. వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. దాన్ని క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ మోడల్ టెస్ట్ను మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.